స్త్రీ గురించి. అంటే పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఎలా మారింది? పరిశుద్ధంగా మారింది. మరణం వరకు ప్రభువుని విడిచిపెట్టరా. ఈ రోజు నీకు బాధ వస్తే, శ్రమ వస్తే, కష్టం వస్తే ప్రభు ఎవరు? అన్యులకి ఎగతాళిగా చేసేవారిగా మనం చేస్తున్నాం. చనిపోయినా బ్రతికినా ప్రభు కొరకే మనం పోరాడాలండి. ప్రభు గొప్ప దేవుడు. నమ్మి ప్రార్థన చేయి, ఖచ్చితంగా కాపాడుతాడు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఏబు గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించును. ఏమి లేదు మనకి? నెమ్మది లేదు. ఈరోజు ఎలా ఉంటుంది నెమ్మది నీకు? ప్రభువు నమ్ముకున్నాను చెప్తూ నువ్వు మోసం చేస్తున్నావు. ప్రభువు నామానికి అవమానకరంగా మనం చేస్తున్నాం. ఇంటిలో నెమ్మది ఉండదు, భార్యకి భర్తకి సంబంధం ఉండదు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాం. బిడ్డల మాటెన్నులో, అత్తమామల మాటెన్నులో, కొడుకు కోడల మాటెన్నులో ఎంత అసభ్యకరంగా మాట్లాడుతాం. ప్రభువు నమ్మునప్పుడు కొత్తలో కూడా ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఎప్పుడు మోకాళ్ళ మీద ఉంటాం. కొద్ది రోజులు అయిపోయినాక ప్రార్థన లేదు. మాకు బాధలు వచ్చినాయి, మాకు శ్రమలు వచ్చినాయి, మాకు కష్టం వచ్చింది, అమ్మో మీకు అలా ఉంటుందండి. నువ్వు ప్రార్థన చేయి. బ్రతికినా చనిపోయినా ప్రభు కొరకే నువ్వు పోరాడు. నీ కుటుంబము వర్ధిల్లుతుంది. ఆమె నీ కుటుంబము ఆశీర్వదించబడాలంటే ప్రార్థన చేయాలి. అందుకే ఇక్కడ అన్నాడు శ్రమ. మనకి శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నెమ్మది ఉండదు, కష్టము, ఇరుకులు, ఇబ్బంది ఎన్నో ఉంటాయి మనకి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన అన్నాడు నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు. ఎందుకుంటది? నీకు సుఖం. దేవుడు బిడ్డగా ఉంటానని ప్రమాణం చేశాను. నువ్వు దేవుడి బిడ్డగా ఉంటున్నావు. అబద్ధాలు ఆడనని చెప్తున్నావు, మోసం చేయనని చెప్తున్నావు, దొంగతనం చేయనని చెప్తున్నావు. మనం ఎప్పుడు నోరు తెరిస్తే ఏమంటే అసభ్యకరమైన మాటలే మనం మాట్లాడుతున్నాం. మరి ఇంకెక్కడ మనకి ప్రభు మనకి ఎట్లా చేస్తాడు? మీ కొరకు పాపం రమేష్ గారు మరి ఎంతగానో భార్య మరి బిడ్డలు వాళ్ళు కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నారు సంఘం కొరకు. మరి మేము ఎక్కడి నుంచి ప్రయాసపడి ఆ రోడ్డు బాగోపోయినా మేము ఎందుకు వచ్చాం? మీ కొరకు. ఆయన మాట మీద దేవుని నామాన్ని మహిమపరచాలి, దేవుని యొక్క సువార్త చెప్పాలి అని చెప్పి వచ్చాం. అంటే నాకు అవకాశం లేదనుకోండి, ఊరికే ఏదో 2 మాటలు చెప్పమన్నారని చెప్తున్నాను. ఒకటే ప్రియా దేవుని మీద, మనకి నెమ్మది కావాలంటే కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన. భక్తుడైన ఇర్మియాతో అన్నాడు, కన్నీరు కార్చే స్త్రీలను కనుగొనిడి అంటున్నాడు. నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయి. నీ కుటుంబాన్ని నువ్వే కాపాడుకోవాలి. నీ మోకాలు ఆశీర్వాదాలు వస్తాయి, నీ కుటుంబము దీవించబడుతుంది. కనుక ప్రియా దేవుని ఖచ్చితంగా దేవుడు వైపు చూడండి, లోకం వైపు చూడొద్దు. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. నేను చెప్పడానికి టైం లేదు, నాకు లేదు. కానీ నేను ప్రభువుని నమ్ముకున్నప్పుడు నాకు 6 నెలలు అన్నం లేదు. 6 నెలలు అన్నం లేదండి. 6 నెలలు అన్నం లేకుండా బతికారా అంటారు చాలా మంది. ఎస్, మంచినీళ్ళు తాగి బ్రతికాను నేను. హల్లెలూయా. నేను మంచినీళ్ళు తాగి నా భార్య బిడ్డలు నాకు సహకరించలేదు, రాలేదు. మేము రామన్నారు. మేము హరిదాసులు రామాయణం భారతం కథలుగా చెప్పుకునేవాళ్ళం. ప్రభు పిలిచాడు, నేను డ్రైవర్ని, 100 చక్రాలు బండి తోలుతాను. ప్రభు నామాన్ని మహిమపరచడానికి నా వృత్తిని వదిలిపెట్టి బైబిల్ పట్టుకున్నాను. నన్ను తీసుకెళ్ళి ఇప్పుడు నేను సేవ చేసే కాడ ఎవరూ లేరు, మారుమూల కుగ్రామం. ఇక్కడ ఈ రోడ్డుకి రావాలన్న కొద్దిగా చాలా బాధగా ఉంది. కానీ అది గుడివాడ పక్కనున్నా కూడా భయంకరమైన ఊరు అది. అలాంటి ఊళ్ళో కనీసం ఇందాక అయ్యగారు చెప్పానుగా, వేరే వాళ్ళకి భోజనం పెట్టమని చెప్పాను, కనీసం నాకు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా లేరు అక్కడ. ప్రభు కొరకు కన్నీరు కార్చాను, పోరాడాను. దేవుడు ఈ రోజు నాడు 100 ఆత్మలు అప్పగించాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
శ్రమ, కష్టం, ఇబ్బందులు పడాలి. నాకు ఒక పేరు ఉంది, దెయ్యాల పాస్టర్, చేతబడి పాస్టర్ అని పేరు. ఎందుకు తెచ్చింది? దేవుని కృప అది. ఆమె అనుదినము కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఆ యొక్క అర్హత ఇచ్చాడు కనుక దాన్ని కాపాడుకోవాలి. అలాగే నువ్వు నీ కుటుంబం కూడా వర్ధిల్లాలంటే ఏం చేయాలి? కన్నీటి ప్రార్థన కావాలి. ఆ ప్రార్థన ద్వారాగా దేవుడు మనల్ని కాపాడుతాడు, మన కుటుంబాలను కాపాడుతాడు. సమయం లేదు, వాక్యానికి సమయం ఇవ్వాలి కానీ మీరు చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ఒకవేళ దేవుడి చిత్తం అయితే మీరు ఎప్పుడన్నా మాట్లాడదు. పరమ తండ్రి, పరిశుద్ధుడు, నీకు వందనాలు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడివయ్యా, నీ బిడ్డలు వైపు మీరు చూడండి. ఈ ప్రాంతంలో నైనా నిస్వార్థ ప్రకటించబడుతున్న నీ సేవకుడు, సేవకురాలని జ్ఞాపకం చేసుకో. నీ వాక్యం అందిస్తున్న సేవకులను జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన బిడ్డలను మీరు ఆదరించండి అయ్యా. ఇదిగో నీ మాటలు నైనా మేము పలుకుతూ ఉండగా ఆ మాటలు వింటున్న బిడ్డల హృదయంలో తెరవబడునుగాక. నీ కార్యములు జరిగించు, ప్రార్థనకి జవాబు దయచే. పరిశుద్ధాత్మ అగ్ని వెలుగు మహిమ ఎక్కడ ఉంచదన ప్రతి విధమైన కీడు చీకటి ఆత్మ దురాత్మ శేఖర శక్తులు, అంధకార శక్తులు, దెయ్యపు ఆత్మలు, యేసు చేతబడి శక్తులు ప్రతి ఒక్కటి కూడా నీ నామములో తొలగిపోవును గాక. నీ కార్యము జరిగించండి, కృప చూపించి మా ప్రార్థనకి జవాబు ప్రతిఫలం యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.